హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి మైన్ క్రాఫ్ట్ హార్డ్ కోర్ ఎపిసోడ్ నెంబర్ 1 అయితే ఆడుతున్నాం గైస్. నేనైతే ఒకటే అనుకున్నా గైస్, ఆడితే హార్డ్ కోర్ ఆడాలి, సర్వైవర్ వద్దు. ఎందుకంటే సర్వైవర్ ఆడేనే అనుకుంది గైస్, ఊకొకే ఇట్లా క్రియేటివ్ పోవాలి అని అనిపిస్తుంది. చచ్చిపోతే అంతే పని గైస్. కానీ నేను వచ్చేసరికి మీకు రికార్డర్ కనిపిస్తూ ఉండొచ్చు, అక్కడిక్కడ మూవ్ అవుతుంది. నేను వచ్చేసరికి ఎప్పుడు రికార్డింగ్ చేసే దాంట్లో అయితే కాదు, నేను వచ్చేసరికి ఎక్స్ రికార్డర్లో అయితే రికార్డింగ్ చేస్తున్నాను గైస్. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఎందుకంటే స్క్రీన్ రికార్డర్లో ఎందుకు తీస్తలేనంటే అది రికార్డింగ్ చేసేటప్పుడు లాగ్ అవుతుంది గైస్, యాప్ సపోర్ట్ ఇస్తలే దానికి. ఇంకా సర్లే అని చెప్పేసి నేను అంటే మైన్క్రాఫ్ట్ ఆడదామని ఒక షార్ట్ పెట్టా, దానికి 20 వ్యూస్ అట్లా వచ్చినాయి. సర్లే అని చెప్పేసి ఆడదాం అనుకుని నేను స్టార్ట్ చేస్తున్నా. ఇక దాంట్లోకి వెళ్ళి తీస్తే వస్తుంది. అండ్ మీరు ఇది ఇట్లనే కంటిన్యూ కావాలి అని అంటే గైస్, మీరు ఏం వద్దు గైస్, జస్ట్ ఒక లైక్ కొట్టండి సరిపోతుంది. అండ్ నేనైతే షేడర్స్ వేసుకునే విధంగా ఆడతా గైస్. కొన్ని షేడర్స్ అయితే చూసిన, అలా మన రాజు గేమింగ్ తెలుసా గైస్, ఆయన పెట్టిండనమాట, చూసా. అది ఆడుదామని అయితే అనుకున్నా, కానీ ఆడుకోరు కదా, అది మర్చిపోయినా. మనమైతే బెడ్ రాక్ ఎడిషన్లో అయితే ఆడుతున్నాం గైస్. మీకు ఎక్కడయ్యా ఇది అంతే ఏంది అసలు, ఓహోహోహోహోహోహో ఇది ఇంత స్మూత్ తిరిగితే కళ్ళు తిరుగుతున్నాయి గైస్. జావా ఎడిషన్ బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా పీసీలు ఆడి ఇప్పుడు సడన్గా వెళ్ళి ఆడేసరికి వాడి అమ్మ ఎట్లా ఉంది ఇది నడుస్తుంటేనే. నేను బేసిక్ ఇప్పుడు ఏంటంటే గేస్, మనం ఫస్ట్ అదే నేను వచ్చింది వెళ్ళాక, ఓకే నేను బయట అక్కడికి వెళ్ళిపోదాం గేస్. దాన్ని ఏమంటారు నాకు తెలియదు, కానీ నిజంగా కింద కవ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ టూల్స్ వేసుకొని వెళ్ళిపోదాం గేస్. బేసిక్ టూల్స్ రావాలి. అండ్ మీరు అనుకుంటుండొచ్చు నేను ఏపీకే డౌన్లోడ్ చేసుకున్నాను. కాదు, నేను అయితే ఏపీకే కాదు, కొనుక్కున్నా ప్లీజ్. మైన్క్రాఫ్ట్ కొనుక్కున్నా. నేను అట్లా చేద్దాం అనుకున్నా, బట్ రాలే. అందుకని పర్లేదులేండి, మనకి అనవసరమే. సర్వైవల్ అయితే సచ్చినా మళ్ళీ బతుకొచ్చు, కానీ హార్డ్ కోర్ కొడతాం. అరే ఇందిరా నా దగ్గరికి వచ్చారు. మంచి పని. మ్యూజిక్ అనిపిస్తుందా చేసి మీకు? వసాయి ఏంది ఏంది కాదు, ఏంది ఇది ఘోరంగా చూకరకు వచ్చేస్తుంది. ఒకసారి తల్లి పోవే, నువ్వు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో నాకు తెలియదు. కొట్టుపా తెచ్చి మరి ఘోరం. పర్లేండి, మనకి మీట్ అవసరం. అండ్ నేను ఇక్కడ కొంచెం మైనింగ్ చేసుకున్నాం. స్టోన్ కావాలి గైస్, స్టోన్ మినిమం నేనైతే ఒక 100 days బతుకుదామని అయితే అనుకుంటున్నాను గైస్. అంటే మన హార్డ్ కోర్ వరల్డ్ అట్లీస్ట్ ఫస్ట్ టైం క్రియేట్ చేశాను కదా మైన్క్రాఫ్ట్ ఆడాలనుకుంటే. ఫస్ట్ అంటే బెడ్ రాక్ ఫస్ట్ టైం గైస్. పీసీలో అయితే ఆడ జావా ఎడిషన్ మస్తు చాలా, బెడ్ రాక్లో ఫస్ట్ టైం. అండ్ మీరు లెవెల్ డెవిల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తే వెయిట్ చేయండి, ఒక 3 days అట్లా అవుతుంది. ఆడాలి, మర్చిపోయినా, దాని గురించి మర్చిపోయినా. దీనికి మ్యూజిక్ కొత్త వస్తుంది నాకు. అయ్యా ఓరా, ఓహో ఆ పికాక్స్ చేసేసుకున్న మూడ్ లేదా? ఓకే, దీన్ని వుడ్లా కన్వర్ట్ చేసేసి యాక్సిడెంట్ చేసుకున్నాం గైస్. అండ్ ఎవరైనా బెడ్ రాక్ ఆడేటోళ్ళు ఉంటే ఒక్కసారి చెప్పండి ప్లీజ్, ఎట్లా ఆడాలో. కొంచెం సెట్ చేసుకున్నాం మనం టోటలీ. ఫస్ట్ వచ్చేసరికి మనకి పికాక్స్, సెకండ్ ఇది. కానీ అంతకంటే ముందు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి మనకి ఘోరంగా వస్తుంది సౌండ్. అది మ్యూజిక్ సున్నా అంతే. నాకు మ్యూజిక్ వద్దు, ఇట్లా ఆడుకోవడం ప్రశాంతంగా ఉంటాను నాకు. ఇది లేకపోతే అంతే గైస్, నాకు మెయిన్ ఇది.
అండ్ ఫస్ట్ బలి పశువు ఇదే. మేక దొరికితే బాగుండే. ఆగరా ఆగరా. అబ్బా ఒక దెబ్బ చచ్చిపోయింది వేసింది. ఇంకొకటి ఉండాలి కదా వాళ్ళేరా. అండ్ పొయ్యే ముందు మనం కొంచెం ముద్దు తీసుకొని వెళ్ళిపోదాం. నేను సర్వైవల్ ఆడదాం అనుకున్నా చేసినాను, కానీ ఒకవేళ నేను సర్వైవల్ ఆడాను అనుకోండి, సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే క్రియేటివ్ ఈజీ చేసేయచ్చు కదా. ఎందుకు అనవసరంగా క్రియేటివ్లోకి వెళ్ళిపోయి ఐటమ్స్ అన్ని తీసుకోవడం వల్ల సర్వైవల్ ఆడితే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఆడుతున్నా. అండ్ అక్కడనే ఉంది అనుకోండి, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, గీసింది మర్చిపోయాను. చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి మర్చిపోయాను. ఆహో ఓహో ఓ ఇట్లా వెళ్ళిపోరా. నేను బబుల్స్ వెళ్ళిపోతున్నా. ఇక్కడ కిందకి వెళ్తున్నంటే అంటే బేసిక్గా రెయిన్ పడదు. అండ్ పక్కన ఇది ఉంది కదా భయం, ఇది నాకు తెలిసినంత వరకు భయమ్స్ అని అయితే అంటారు. అని కోడి పిల్లలు ఉన్నాయి. అండ్ అప్డేట్లు బాగానే వచ్చాయి గేస్. జావా ఎడిషన్లో అయినా అబ్బా అబ్బబ్బబ్బబ్బా మన లక్కు గేస్. కోఆర్డినేట్స్ రాసి పెట్టుకుని తర్వాత పెట్టుకుని గుర్తుపెట్టుకోవాలి గేస్, ఎందుకంటే మర్చిపోతే అంతే కనుక గేస్. అండ్ ఆఫ్లైన్లో నేను ఆడతా. అంటే మనం ఒక మినిమం ఎపిసోడ్ 2 కల్లా ఒక బేస్, మనకంటూ ఒక చిన్న బేస్ కట్టుకోవడం బెస్ట్ కదా గేస్. అంటే బేస్ ఉంటే మనకి కొంచెం బాగుంటుంది. కానీ సెకండ్ ఎపిసోడ్ కల్లా అంటే చిన్న బేస్, మాది పెద్దగా అంటే అట్లా కాదు, కానీ ఒక మినిమం స్మాల్ బేస్ అయితే క్రియేట్ చేస్తా. అయ్యా హార్లో పెట్టట్టున్నాయి. ఒకవేళ ఏమైనా మ్యూజిక్స్ కానీ ఇట్లా బ్యాక్గ్రౌండ్ వస్తే పట్టించుకోకండి గేస్ ప్లీజ్. మ్యాక్సిమం బాగానే వస్తున్నాయి గేస్ వ్యూస్, కానీ సబ్స్క్రైబర్స్ వస్తారు 200 దాటిన తర్వాత నుంచి రావట్లేరు. అండ్ థ్యాంక్స్ గేస్ మీకు 200 కంప్లీట్ చేయండి రానంగానే చేశారు. మనకి ఇది పనికొస్తుంది ఓరా మీదకి. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ అక్కడక్కడ ఇక్కడక్కడ లాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది గేమ్ ఆడుతుంటే, ఫోన్ కొనాలట అయిపోతుంది. నమస్తే విలేజెస్, నేను మంచోని కాబట్టి మిమ్మల్ని ఎవ్వరిని కొట్ట. నాకు కొన్ని క్యారెట్ ఆగండ్రా క్యారెట్లు ఇవిరా దిక్కుపోతారని అంటే మీరే చేశారు, నేనేం చేయాలి అనుకోండి. కొన్ని అట్లీస్ట్ బేసిక్గా కొన్ని టూల్స్ అనేది వేసుకోవడం కదా. ఎందుకు ఫుడ్ లేకుండా నేను కష్టపడుతుంటే మీరు ఫుడ్ ఉంది మీరు ఇవ్వట్లే. నేనైతే లూట్ అయితే తీసుకోను గేస్. బ్లాక్ స్మిత్ ఉంటే మాత్రం తీసుకుందాం, కానీ ఉందా అరే అనరా మీరు నువ్వు అరే ఫోన్ రా ఏందిరా అట్లా వరుతురు. మెయిన్ ముఖ్యం బెడ్. నార్మల్గా అయినా సర్వైవ్ అవ్వచ్చు కానీ వేసి బెడ్ లేకపోతే మామూలుగా సర్వైవల్ వరల్డ్ అయితే కింద పడి తెచ్చిపోయి మళ్ళీ రావచ్చు. ఇందరు కింద పడి తెచ్చిపోయినా అనుకో రిస్పాన్ అనే పదం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అండ్ అయితే నాన్ వెజ్ తినా మినిమం ఒక 70 days వరకు నాన్ వెజ్ తినాలి. దాని తర్వాత చూద్దాం. అరే అరే ఒకటి ఉడవేకంగా నన్ను వద్దే. నేను షుగర్ కేన్ బియ్యొచ్చాం ఎందుకు వేసిరా. ఇక్కడనే 18 అనుకోని వాటర్లో వెళ్ళిపోతున్నాయి, దాని అట్లనే పట్టించుకోవట్లేదు. ఓ వావ్ వీట్ ఉంది, డబ్బేసుకుందాం. సీడ్స్ తీసుకోవడం బెస్ట్ అండి, కానీ ఎక్కువ తీసుకోవద్దు. ఏం తీసామో అది అక్కడనే అడ్రస్ వెళ్ళిపోదాం. పాపం గేస్ విలేజెస్. కొన్ని షేడర్స్ చూశాను గేస్ నేను, నిజంగా కొన్ని షేడర్స్ చూసినా బాగుంది. ఒక్కసారి మీరు చెప్పండి, నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా చూద్దాం. ఓకే మన బేస్ అక్కడ కట్టుకుందాం గేస్. బెస్ట్ ఏందా రెడ్ జరిగింది నేను సడన్గా. అయ్యా ఓకేరా, మనకు కావాల్సిన అన్నీ ఉన్నాయి గేస్, తుక్కుని వెళ్ళిపోడే. నేను బేసిక్ సంబంధించిన టూల్స్ నేను అంటే గైస్ ఒక నిమిషం అంటే గోళం ఉండాలి కదా. గోళము
చంపొద్దని అనుకున్నా, కానీ ఐరన్ కావాలి. ఐరన్ అనొద్దు. దాంట్లో మైనింగ్ చేసుకొని తీసుకోవచ్చు కానీ దాని దగ్గర పోయి చచ్చిపోయాను అనుకోండి మరి ఘోరంగా ఉంటుంది గేస్. పిల్ల ఏంది ఇట్లుంది పిల్ల చల్లండి. కోడిపిల్ల ఎట్లా ఉంటుందంట గేస్, నేను యూట్యూబ్లో చూసిన కానీ గేమ్లో చూడలేదు. అరే ఎట్లారా మీదకి ఎక్కేది, మీద ఇవ్వలేరు కదా అట్లీస్ట్. అంటే బేస్ అంటే అయ్యా ఎవరయ్యా ఇది మన టెంపరీ బేస్ గేస్. ఇక్కడ చెస్ట్ ఉంది. ఫుడ్కి కొలతలేదు. బుక్ వెళ్ళాం కదా బుక్ పని కోసం అనేది. అండ్ ఇక్కడికి వెళ్ళి కింద పక్కన ఏం పడతాను నేను ఎట్లనో అట్లా, నేను కింద పడకుండా నేను చచ్చిపోతాను అంతే పని చేసి. ఒకటి కాపీ వాళ్ళు చేసి పెట్టుకోవాలి. అనుకోకుండా చచ్చిపోయినా కానీ బతకొచ్చు ఏదో ఒకటి, కానీ కొంచెం బాగుంది. ఈ ప్లేస్ బాగుంది కానీ మరి చీకటి ఉంది, మాప్స్ స్పాన్ అయితే అనుకుంటా. కోలేదా మన దగ్గర? అదే అది పోతుందిరా. గోల్డెన్ క్యారెట్ చేసుకోవాలి గేసి. అండ్ ఇక్కడ కోల్ రే ఇందిరా అది పిగ్గా నైట్ అవుతుంది. అండ్ టార్చర్ చేసుకోవాలి గేసి. చార్కోల్తో చేయొచ్చు కదా కొంచెం. వుడ్ ఉంది కదా మన దగ్గర, వుడ్ చార్కోల్ మొత్తం చేసేసి పెట్టేసుకొని చార్కోల్తో చేసేసుకున్నాం. ఇట్లా డోలు పెట్టేసాను అనుకుని గీసి ఏదో ఒకటి లోపొకసారి చంపేస్తుంది, మనం పక్కనే చచ్చిపోతాం. ఎండీజీ అయిపోతాయి. ఇంత వద్దు నేను గీసి మన బేసిక్ అంటే నార్మల్ తినా. అండ్ నేను తీసుకొద్దాం అనుకున్నాను, దీని లోపల ఉన్నాయి కానీ ఫుడ్ కాబట్టి కావాలి మనకి. అండ్ అరే పందిపిల్ల అయ్యా బాగున్నా, కరెక్ట్ కావాలా మై ఫస్ట్ పిగ్ గైస్, అంటే మై ఫస్ట్ పెట్. ట్రా నాతో పట్టురా, నాకు లీడ్ దొరికినాక నేను తీసుకొని నా ఇంట్లో పెట్టేసుకుంటా. ట్రా దాదా ఇంట్లోకి రా. దిస్ ఈజ్ షుగర్ చారీ, నీకు ఇస్తా కానీ ఎట్రా. నేను అది డోర్ పెట్టాలి గైస్. ఒకటి తిను, నేను ఫామ్ పెట్టుకున్న తర్వాత నీకేం కావాలంటే అది చేసిస్తా, అంతవరకు నేను వదిలేసి. ఫుడ్కి అయితే కొలతలేదు నీకు, నేను ఇస్తా ఏదో ఒకటి. అంటే ఇవి పోవద్దు గేసి, మీది కొన్ని స్టిక్స్ చేసుకొని దీని వల్ల ఇదే బెస్ట్. అండ్ కొన్ని స్టిక్స్ తోటి ఒక లాడర్ చేసుకుంటే, అంటే దీన్ని ఇక్కడనే పెట్టేసి తర్వాత నేను దాని సంగతి చూస్తా. ఎవరు నువ్వు ఎత్తుకోనికి వచ్చింది కేసు వీడోడే పంది ఆకులు ఏమన్నా. దా ఫుడ్ ఇస్తా దా క్యారెట్. ఏది ఇది మాంసం? క్యారెట్ అసలు నీకోసమే కదా ఎంతగానో తయారు చేస్తుంది. ఇప్పుడు ఇది ఆఫ్ హ్యాండ్లో అట్లీస్ట్ ఫుడ్ పట్టుకునికి వస్తే బాగుంటుంది కేసు. బెడ్ రాక్ ఎడిషన్ ప్లీజ్, ఇది ఒక్కటి అడుగుతున్నా. అది స్పీడ్ కొట్టేసిన, ఇంకా మిగిలిన దాని సంగతి బయటకు వెళ్ళి వచ్చింది. ఆ డమసం చేసేది తీసేద్దాం, ఏమనుకోకు. సింపుల్ కేసు, ఇక్కడ ఎక్కేసి ఇట్లా రావచ్చులేండి, సరిపోతాయి అనవసరంగా ఎక్కువద్దు. కానీ మీట్ ఆర్ జింగల్ గైస్ చల్లండి. అండ్ మనం ఏదో అనుకున్నాం, ఓకే వుడ్ కావాలి కదా. ఫస్ట్ కోల్ కావాలి, అండ్ ఐరన్ కావాలి, చాలానే కావాలి. వుడ్ ఏది? ఓకే ఏమన్నా ట్రీస్ మీద ఉండొచ్చు, ఆ ట్రీస్ కానీ అంత మీదకి ఎక్కేసాను అనుకున్నాను అంత పని. అరే రెండు పక్కన ఎందుకురా ప్లేస్ అయినాయి ఎందుకు?
ఇక్కడ కాదులేండి, ఇక్కడ ఆఫ్లైన్ నేను అక్కడ ఉన్న సగం చెట్లను కొట్టేసి తీసుకొచ్చుకుంటా. ఇడికెళ్ళి దగ్గరనే ఉంది కదా, అంత తెలిసిపోయా. ఏ పిలిపిలా, పెద్ద పిల్లి, పిలిపిలా కానీ కుక్క అంటే ఉల్ఫ్ కానీ దొరుకుతాయి గైస్, పెంచుకోవాలి పక్క. ఎందుకంటే క్రీపర్స్ కానీ బేసిక్గా జాంబీస్ వస్తాయి గైస్ ఎక్కువ, అది మనకు చిరాక్, చిరాక్. అండ్ ఇప్పుడైతే కొంచెం తక్కువ సేపు పెడతానండి, మరీ ఎక్కువసేపు ఉంటే నేను తెచ్చాను. తర్వాత నుంచి మనం ఎక్కువసేపు ఉంటే కావాలంటే ఆడొచ్చు, కానీ నేను ఏదో ఓకే ఫామ్, ఒక చిన్న ఫామ్ అక్కడ పెట్టేసుకుందాం. తర్వాత నేను చిన్న బేసిక్ కాబట్టి తర్వాత ఏ ఐటమ్స్ కావాలి నేను అవన్నీ చెక్ చేసుకొని వచ్చేస్తాను. కోల్ అనుకోని లేదు, అండ్ ఒక ల్యాంతర్ అనుకోండి, ల్యాంతర్ అరే ఉల్ఫు కానీ బోను ఓకే. జంగల్గా గేసి పక్కన ఉన్నది ఈజీ గేసి మనకి తెచ్చుకోవడం, కానీ దాన్ని ఏమనొద్దు అనవసరంగా అన్నాను అనుకో, నన్ను ఫసాక్ నేను తెచ్చిపోతా అన్నట్టు అయిపోతున్న పరిస్థితి. ఎంతో ఇప్పటికి 16 17 20 దాటితే సార్ ఓపీ నైస్. 20 అనుకున్న 20 వచ్చేసినాయి. పోవాలి అమ్మా కింద పడింది డ్యామేజ్ తెచ్చుకోనికినా. నేనైతే నార్మల్గా స్క్రీన్ రికార్డర్లో తీసుకొని నేను ఎప్పుడు ఎక్స్ రికార్డర్ వాడలే. స్టార్టింగ్లో వాడాను, కానీ దాని తర్వాత నాకు స్క్రీన్ రికార్డర్ మంచిగా అనిపించి స్క్రీన్ రికార్డర్ వాడా. కానీ ఏమో కానీ వస్తుంది. అరే అది తెచ్చుకుని క్రాఫ్టింగ్ టేబుల్ అనవసరంగా వేస్ట్, చాలా చేయాల్సి వస్తుంది దా క్రాఫ్టింగ్. అంటే మనకి అవసరం లేని ఐటమ్స్ కొన్ని ఇలా వాడాలి. బ్రెడ్ మనకు కావాలి, క్యారెట్ ఇప్పుడు ఒక చిన్న ఫామ్ చేసుకుందాం. షుగర్ కేన్ ఇవి ఏవల్స్ మనం బేసిక్గా ఇప్పుడు బ్రెడ్ తయారు చేసుకుందాం బాగా. నేను అన్ని ఐటమ్స్ ఆడతా. పికాక్స్ కానీ తీసుకుంటాను నేను, వుడెన్ పికాక్స్ మనకు పనికొస్తుంది. ఇది నార్మల్ మీరు తినచ్చా, వద్దులేండి ఇట్లా తినద్దాం. ఇక్కడ అరే వాటర్ కావాలి, వాటర్ బకెట్ కావాలి నాకు. వేరే మార్గం లేదు గేస్, ఐరన్ గోళం చంపక. నేనైతే ఇలా ఒక పెద్ద అసలు నువ్వే నా అడ్డం వచ్చింది, నేనేమనలే నిన్ను, నా పని నేను చూసుకోబోతున్నా. ఎన్ని బ్లాక్స్, 2 బ్లాక్స్ మన హౌస్కి గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ కొంచెం తీసేసి 1 1 2 3 3 3 ఓకే. ఇక్కడ ఇది తీసేద్దాం. 3 బ్లాక్స్ 2 1 2 3 4. ఒక్క నిమిషం ఆగండి. 5 అనుకుంటే నువ్వు ఎందుకు అడ్డం అసలు. 2 3 ఓకే. ఇక్కడ తీద్దాం 2 2 అంటే మధ్యలో మిడిల్ బ్లాక్. ఎందుకు ఎట్లా అయింది? అయ్యా దిష్టి మీద నేను కింద పడుతుంది. నా పని అంతా చేసి నేను నిజంగా ఇట్లా కింది పోతా, ఏదో ఒకటి చేస్తా, కింద పడి అయిపోతా. డే 1 ఒక్కరోజు నేనేం కొట్టనురా మిమ్మల్ని. ఐరన్ గోళం బాబే, ఏడున్నావు నువ్వు? ఏడుంది ఇది ఇక్కడనే. కాపర్ ఉంది చేసి, కాపర్ కావాలి మనకు పక్క. అరే కాపర్ తీయాలంటే ఐరన్ కావాలా? అవసరం లేదా? బెస్ట్లీ కాపర్ టూల్స్ వేసుకోవచ్చు అనుకుంటా గైస్. కాపర్ టూల్స్ చేసుకుందాం, కొన్ని బేసిక్ ఆర్మర్ అనే వేసుకోవాలి. అయ్యా బాబాయ్ గొలము ఎంతమంది ఉందండి గైస్ విలేజర్స్? ఒరే చెప్పించని నేను బ్లాక్లు వేసుకొని నించోని అంత ఒప్పలేదు నాకు. చూసుకున్నా మీదికి వెళ్ళి నించొని కొడతా, దాని తర్వాత నుంచి నేను కొట్టాను. దారా అమ్మ ఏం చూస్తాను గోళం బాబాయ్. దా బాబాయ్ నువ్వు అంత ఓపెన్లో చెల్లించడం అనుకోని నిజంగా డోర్ ఓపెన్ చేసినా చేస్తా. కొంచెం నేను ఫ్లూప్ ఓపెన్ చేశాను అనుకోని
స్విఫ్టీ గోళము దారా దాదా అంటే ఐరన్ గోళము చంపేసి ఎండ చేసేస్తా. అంటే మీద ఒక చిన్న ఫామ్ టైప్ ఉంది కదా, అంటే కోఆర్డినెస్ పలుకుంది పల్లెల్లింది. అండ్ మన ఫస్ట్ గోళం బాబు 3 అమ్మాయి. ఈ ఫ్లవర్ని గుర్తుగా మన దగ్గర పెట్టుకున్నాం గైస్. ఫస్ట్ గోళాన్ని చంపేసినందుకు కోల్ ఉంది చూసుకున్నాం. చెప్పాను కదా గైస్ ఆఫ్లైన్లో ఆడతాను. ఏమన్నా టార్గెట్ క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చిందా? మంచిగా చేసిన. అరే పిల్లోడా ఇంద్ర నీ తలక ఎంత పెద్ద ఉంది. ఓకే అరే పిక్యాక్స్ ఉంది యాక్స్ సర్లేండి. ఇప్పటికీ టెంపరీ అయితే వుడెన్ యాక్సెస్ చేసుకుందాం, తర్వాత దాని సంగతి తర్వాతది. అయ్యా మర్చిపోయాను. అసే దగ్గర రండ్రా. ఓకే ఇది ఉన్నాయి కదా, ఇది ఇట్లా పెట్టేసి అర్రే పికాక్స్ కాదురా, మర్చిపోయినా పర్లేదండి మనకి అయితే సైడ్ కాదురా. ఇది ఇరగొట్టు డే 1 సరే యాక్షన్ చేసుకున్నాం పనికొస్తాడండి. ఓహో న్యూ రెసిపీ అన్లాక్ అంట, క్రాఫ్టింగ్ టేబుల్లో వేసుకోవాలంట. సర్లేని తాగు ఆ పిల్లి ఇంకా తిరుగుతుంది మనకి. అండ్ మన రైస్ విలేజెస్ పనుకొస్తాడులేండి మనకి, రావచ్చు రాకపోవచ్చు. ఆన్ పిగ్ ఉన్నా తీసుకోని అయిపోయినా నిజంగా అంతగానో కష్టపడి నేను పెట్టాక నైట్ ఇలాంగ్ అవుతుంది. సర్లేండి. ఫుడ్ లేదా డబ్బులు చేసేసి ఆఫ్లైన్లో అప్గ్రేడ్ చేస్తా గేస్. అని ఇది అయితే మనకి డే 2 నైస్. కొంచెం లాగ్ అవుతుంది గేస్, అంటే ఫస్ట్ టైం ఆడుతున్నాం కాబట్టి అట్లా అవుతుంది. ఇది మన మిడిల్ బ్లాక్ కాబట్టి 1 ఓకే మనకు కాలేదు. దాన్ని ఏమంటారు నాకు తెలియదు. మొత్తం ఈయన వెయిట్ చేస్తున్నాను, సరిపోతేలేండి. కట్టె పుల్లలు 2, వీడ 2, వుడెన్ హో 1 2 3 4 5 2 3. అరే జర్రా 2 blocks అండ్ 2 రంగ్ వస్తుందా? సర్లేండి గైస్ ఇక్కడికి వెళ్ళిపోతా. మనకు ఇచ్చిన క్యారెట్ ఇవి 2 ఇన్ని ప్లాన్ చేస్తా. ఇక్కడ వచ్చేసరికి క్యారెట్, ఇక్కడ ఇంకా 4 ఉన్నాయా, అయిపోయిందా? ఇక్కడ కొంచెం గ్యాప్ ఇద్దాం, క్యారెట్కి సపరేట్ దానికి సపరేట్. మధ్యలో వచ్చేసరికి పొటాటో కొడదాం, ఇంకొంచెం దొరుకుతుంది. లేకపోతే విలేజెస్ దగ్గర ట్రేడ్ చేయాలి. ఓకే గైస్ ఫినిష్డ్ అయిపోయింది. అండ్ అంతే గైస్, బాయ్ నెక్స్ట్ ఎపిసోడ్లో పక్కా కలుద్దాం. ఓకే గైస్ బాయ్.